నమస్తే. వైసీపీ నాయకులు ఆత్మరక్షణలో పడ్డారా? ఇటు సభకు రాకుండా అటు మీడియా ముందు కూడా పెద్దగా చొరవ లేకుండా పోవడంతో పార్టీ పరిస్థితిపై తలో రకంగా చర్చించుకుంటున్నారా అంటే అవును అనే సమాధానమే వినిపిస్తోంది. సభలో మాపై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఇస్తున్నారు. దీనిని ఎదుర్కొనాలి అంటే మేం అక్కడుండాలి. కానీ ఇది సాధ్యం కాదు. ఇలానే ప్రచారం జరిగితే పార్టీకి మాకు కూడా ఇబ్బందే అని ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే ఒకరు వ్యాఖ్యానించారు. ఈ వాదన సీమలో ఎక్కువగా ఉంది. అనేక విషయాలను ఎదుర్కొంటున్నాము అని, బలమైన వాయిస్ను వినిపించలేకపోతున్నాము అని ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి చెప్పుకొచ్చారు. ఒక్కటి కాదబ్బా, 100 ఉన్నాయి. అన్నిటికీ సమాధానం చెప్పాలి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఉందో లేదో మాకు అర్థం కావట్లేదు అని వ్యాఖ్యానించారు. మరికొందరు వైసీపీ సోషల్ మీడియాను నమ్ముకొని ముందుకు సాగుతూ ఉండడాన్ని కూడా సరైన చర్చ కాదు అని అంటున్నారు. గ్రామీణ పట్టణ ప్రాంతాలలో పార్టీకి ఉన్న మెజారిటీ ఓటు బ్యాంక్ కదిలిపోయింది అని, కేవలం సోషల్ మీడియా ద్వారా ఇది ఏకీకృతం అవుతుంది అని చెప్పలేము అని మరికొందరు అంటున్నారు. పార్టీని ప్రజల్లో లైవ్లో ఉంచాలంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల వల్ల కాదు అని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. ఇంటా బయట లడ్డూ వ్యవహారం తలనొప్పిగానే మారింది అని మాజీ మంత్రి, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన నేత వ్యాఖ్యానించారు. మద్యం కేసు వ్యవహారం కూడా అలానే ఉంది అన్నారు. వీటికి తోడు కొందరు నేతలు చేస్తున్న వ్యాఖ్యలు, వ్యవహరిస్తున్న తీరు కూడా పార్టీకి శరాఘాతంగా మారింది అని చెబుతున్నారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా నాయకులు ఒక విధమైన అభద్రతా భావంతోనే ఉన్నారు అన్నది ప్రధాన చర్చ. దీని నుంచి ముందు పార్టీ బయటపడాల్సిన అవసరం ఉంది అని, నాయకుల్లో స్థైర్యం నింపేందుకు కార్యాచరణ రూపొందించాల్సిన అవసరం ఉంది అని చెబుతున్నారు. కానీ ఇంకా సోషల్ మీడియానే నమ్ముకొని అంతా బాగుంది అని చెప్పడాన్ని కొందరు తప్పుపడుతున్నారు.